Good morning, welcome back. This is Mario Paul. When I wish you good morning, don't repeat very good morning because very good morning is wrong. And simply we have only good morning. Last week we switched over to past tense. So far we came across two important points. Simple past tense, that is completed. Gatam gataha, jarigipoyina pani. Yesterday I met Raghu. Yesterday I saw Geeta Govindam. Yesterday she cooked biryani. In this way, once it is completed, we use simple past tense. Second verb is used. And the next one is past continuous. What was happening at a time in the past tense? Okay, yesterday at about 8 o'clock, I was watching Netflix. At about 8:30, I was preparing a special dish. At about 10 o'clock in the morning, they were playing chess. So this is what we use in the past continuous. What the action was going on at a time in the past tense. దానిని సింపుల్ పాస్ట్ టెన్స్ తో కూడా మర్జ్ చేసి రెండింటిని కలిపి కూడా మనం ఉపయోగించవచ్చు. ఎట్లా అంటే ఏమైంది నీకు, వాట్ హ్యాపెన్ టు యూ? ఐ ఫెల్ డౌన్ వైల్ ఐ వాజ్ డ్రైవింగ్ బైక్. ఎందుకురా అట్లా ఏడుస్తూ ఉన్నావు? ఐ లాస్ట్ మై పర్స్ వైల్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద ఆర్టీసీ బస్. ఈ విధంగా ఇది జరిగిపోయి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మొన్న ఆదివారము నా పర్సు పోగొట్టుకుపోయింది. ఐ లాస్ట్ మై పర్స్. ఓకే, వాడు ఎందుకంటే బయట కూర్చున్నాడు. వైల్ హీ వాస్ కాపీయింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ద ఇన్విజిలేటర్ కాట్ హిమ్. ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా కలిపి చెప్పవచ్చు. అండ్ నౌ విల్ స్విచ్ ఓవర్ డైరెక్ట్లీ టు పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అనగా మనకు గుర్తు రావాల్సింది హ్యాడ్ ప్లస్ V3. ఈ హ్యాడ్ యొక్క స్పెషాలిటీ గుర్తుంచుకోండి. హ్యావ్, హ్యాస్ అన్నవి రెండు ప్రెసెంట్ టెన్స్ అయితే ఈ రెండింటి యొక్క పాస్ట్ టెన్స్ ఫార్మే హ్యాడ్. ఈ హ్యావ్, హ్యాస్ కూడా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చూసాం. వి డిస్కస్డ్ వెన్ వి కేమ్ అక్రాస్ వెన్ వి డిస్కస్డ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. అండ్ వెన్ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ ద యాక్షన్, ఐ హ్యావ్ టేకెన్ టాబ్లెట్, షీ హ్యాస్ టేకెన్ టాబ్లెట్, వీ హ్యావ్ సీన్ ద మూవీ, రవి హ్యాస్ సీన్ ద మూవీ. అది పని గురించి. అలా పని కాకుండా పొజిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ 10 acres ఆఫ్ ల్యాండ్, ఐ హ్యావ్ సుజుకి బైక్. ఇప్పుడు కాదు, అవును కదా, జస్ట్ నవ్ అని అర్థం రావడం. పొజిషన్ అంటే కలిగి ఉన్నాడు అర్థం. అండ్ షీ హ్యాస్ 2 sons, ఐ హ్యావ్ బజాజ్ పర్సన్. సో ఈ క్షణంలో మనది కలిగి ఉన్నటువంటి అనమాట. ఆ క్వశ్చన్ కూడా ఐ టోల్డ్ యూ. యాక్షన్ గురించి మాట్లాడినప్పుడు హ్యావ్ యూ టేకెన్ టాబ్లెట్, హ్యాస్ షీ టేకెన్ టాబ్లెట్, అది యాక్షన్ గురించి. అదే పొజిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు డూ యూ హ్యావ్ న్యూ బైక్, డూ యూ హ్యావ్ 1000 rupees చేంజ్. ఈ విధంగా డూ తోటి పొజిషన్ గురించి అడిగినప్పుడు, అంతేగాని హ్యావ్ యూ గాట్ చేంజ్ అనవసరం అది. ఓకే, డూ యూ హ్యావ్ చేంజ్ అని డూ యూ హ్యావ్ బైక్ కీస్. ఈ విధంగా పొజిషన్ అప్పుడు డూ యూ హ్యావ్, యాక్షన్ గురించి మాట్లాడినప్పుడు హ్యావ్ యూ. ఆ రెండింటి యొక్క ఈక్వల్ అండ్ పాస్ట్ టెన్స్ హ్యాడ్ అనమాట. ఈ హ్యాడ్ కూడా పొజిషన్ ఉపయోగించవచ్చు. వెన్ ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ 10th class ఐ హ్యాడ్ బైసికల్, నాట్ నౌ. 100 రూపాయలు కావాలా? అరే సారీ నౌ ఐ డోంట్ హ్యావ్. నువ్వు నిన్ను అడుగుంటే బాగుంటుంది. ఎస్టర్డే ఐ హ్యాడ్ 10,000 rupees విత్ మీ. ఎస్టర్డే ఐ హ్యాడ్ పొజిషన్ అనమాట. డిడ్ ఐ హ్యావ్ 1,000 rupees? నేను 1,000 rupees జైల్లో పెట్టి దిగుతున్నా. ఆ విధంగా పొజిషన్ అనమాట. వెరీ రేర్ వి యూజ్. అండ్ నౌ డైరెక్ట్లీ విల్ స్విచ్ అవుట్ ద హ్యాడ్ పర్ఫెక్ట్. స్టూడెంట్స్ ఎక్కడ తప్పు చేస్తున్నారంటే, పొద్దున ఏం తిన్నావు బాబు? ఐ ఏట్ దోశ. నిన్న మరి పోయిన ఆదివారం తిన్నావు? ఐ హ్యాడ్ ఈటెడ్. అండ్ హ్యాడ్ అనేది ఎక్కడ పడితే అక్కడ రాదు, ఓన్లీ పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఎక్కడంటే రెండు ఫస్ట్ యాక్షన్స్ ఉంది. మొదట జరిగిపోయిన పని కరెక్ట్ ఈరోజు 7 గంటలకి నేను ఐ టుక్ కాఫీ. ఓకేనా? ఇది కరెక్ట్ 7 గంటలు జరిగింది. సెకండ్ యాక్షన్, దీని తర్వాత ఇంకొక పని కూడా జరిగిపోయింది. 8 AM కి ఐ ఏట్ దోశ. సో బోత్ ద యాక్షన్స్ కంప్లీటెడ్. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ 10 o'clock. సో వాట్ వాస్ ద ఫస్ట్ యాక్షన్ ఐ డిడ్? నేను ముందు చేసిన పని ఏంటిది? నేను కాఫీ తీసుకోవడము 7 గంటలకు జరిగిపోయింది. ఈరోజు ఉదయం జరిగిపోయిన గురించి మాట్లాడుతున్నాను. తర్వాత 8 o'clock ఏం చేసింది? ఇది జరిగిపోయిన గంట తర్వాత కానీ 5 నిమిషాల తర్వాత కానీ నీ దోశ తిన్నమాట. సో వెన్ యూ కంబైన్ 2 కంప్లీటెడ్ యాక్షన్స్, రెండు జరిగిపోయిన పనులను కలిపి చెప్పడమే ఇంగ్లీష్. లేకుంటే ఇట్స్ కాల్డ్ బ్రోకెన్ ఇంగ్లీష్. ఎట్లా వేసుకుంటాం ఆమ్లెట్? ఐ బ్రోక్ ద ఎగ్, ఐ కలెక్టెడ్ యాక్ ఇన్ ద కప్,
Okay, I stirred it with a fork. I added a pinch of salt and then chili powder and turmeric powder, and then I added little chopped onions and curry leaves and then chopped chilies. ఇదంతా అనవసరం కదా మనం అట్లా చెప్పి ముక్కలు ముక్కలు చెప్పుకుంటూ పోతుంది బ్రోకెన్ ఇంగ్లీష్ అంటే రెండింటిని కలిపి చెప్పారు అనమాట. అదే మీ పైసలు తీసుకుని మా డాడీకి పైసలు అడిగింది కానీ మా డాడీ ఇచ్చాడు. నాకు ఆకలి వేసింది కాబట్టి అన్నం తినడం, ఆకలి వేయడం ఒకటి, అన్నం తినడం ఒకటి, రెండు ఒకటి అనమాట. ఓకే, బెల్ అయింది, నేను బయటకు వచ్చిన, బెల్ అవడం ఒక పని, నేను బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా రెండు జరిగిపోయిన పనులని కంబైన్ చేసి, క్లబ్ చేసి, వెల్డింగ్ చేసి, సాల్టరింగ్ చేసి కలిపి చెప్పేటప్పుడు వి యూజ్ పాస్ట్ పర్ఫెక్ట్. మొదట జరిగిపోయిన పని ఈజ్ అసోసియేటెడ్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే చెప్పారు హ్యాడ్ ప్లస్ V3. రెండవ జరిగిపోయిన పని సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే V2. ఓకే, in our earlier class I told you, I think you must have recalled have, has, had. These three have forms are automatically followed by V3, past participle form of a verb వస్తుంది. I had take తప్పు, I had took తప్పు, I had taken correct. She has seen తప్పు, she has saw తప్పు, she has seen correct. ఓకేనా? ఆ విధంగా have, has, had తర్వాత the only solution is past participle form of the main verb అన్నమాట. ఓకేనా? ఈ రెండింటిని కలిపి చెప్పినాం. ముందు జరిగిపోయిందేమో పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటుంది, రెండవసారి జరిగిందేమో సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, అంతే. ఇక్కడ కూడా వి హ్యావ్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. కానీ ఇది ఏ ఫామ్ లో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలి అన్నమాట. సో లెట్ us take the support of two supporting prepositions. Say for example, after I had taken coffee. నేను కాఫీ తాగిన తర్వాత, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఉల్టా వస్తుంది. నేను కాఫీ తాగిన తర్వాత అంటే ముందు ఏం జరిగింది? కాఫీ తాగడం. తర్వాత ఏం చేసావు నువ్వు? ఐ ఏట్ దోస. ఓకేనా? దీనిని మనం మళ్ళీ బిఫోర్తో కూడా చెప్పవచ్చు. బిఫోర్ ఐ ఏట్ దోస అంటే నేను దోశ తినడానికన్నా ముందే, అంటే దోశ తినడం జరిగిపోయింది. ఓకేనా? ఆ దానికన్నా ముందే ఇంకొక పని జరిగిందని చెప్పడానికి యు ఆర్ టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ బిఫోర్. బిఫోర్ ఐ ఏట్ దోస, ఐ హ్యాడ్ టేకన్ కాఫీ. ముందు జరిగిపోయింది కాఫీ తాగడం కాబట్టి హ్యాడ్ V3 అంటే నేను దోశ తినడానికన్నా ముందే ఇంకొక పని కూడా చేస్తాను. సంథింగ్ ఎల్స్ హ్యాడ్ హ్యాపెండ్ ఆల్రెడీ బిఫోర్ టేకింగ్ దోశ. వాట్ వాస్ దట్? ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ. ఓకే, దీని రివర్స్ చెప్పండి. ఐ ఏట్ దోశ. ఎప్పుడు తిన్నావు దోశ? ఆఫ్టర్ ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ. ఆఫ్టర్ ఐ హ్యాడ్ టేకన్ కాఫీ. దోశ తినేసి ఎప్పుడు తిన్నావురా? అర్థమైనా? తిన్నా నేను ఎప్పుడు? కాఫీ తాగిన తర్వాత. కాఫీ తాగడంలో మొదటి పని, దాని తర్వాత ఇంకొక పని కూడా అయిపోయింది. ఏంటిది? నేను దోశ తినడం. ఓకేనా? దీనిని ఇంకొక స్టైల్లో చెప్పాలంటే ఐ హ్యాడ్ టేకెన్. నేను కాఫీ ఎప్పుడు తాగాను కాఫీ? నేను చూడలేదే. నువ్వు దోశ తినడం అయితే చూస్తున్నాను, బట్ ఐ హావెంట్ సీన్ యూ టేకింగ్ కాఫీ. నో, ఐ హ్యావ్ టేకెన్ కాఫీ. ఎప్పుడు? బిఫోర్ ఐ ఏట్ దోశ తినడానికన్నా ముందే నేను కాఫీ తాగాను. ఈ దీస్ ఫోర్ స్ట్రక్చర్స్ కన్వే సేమ్ మీనింగ్. దేర్ ఈస్ంట్ ఎనీ డిఫరెన్స్, బట్ ద వే యూ యూస్, వాట్ ఎవర్ ద వే యూ యూస్, యూ కెన్ లైక్ ఇట్. సో దీన్ని ఏం చేస్తారంటే రెండింటికి కలిపి అప్లై చేయండి. నూనె అప్లై చేసిన తర్వాత తలదూకున్నాను. ఆఫ్టర్ ఐ హ్యాడ్ అప్లైడ్ ఆయిల్ అప్లై చేయడం ఫస్ట్ పాయింట్. ఐ కూంట్ మై హెయిర్. ఓకే, లెటర్ రాసిన తర్వాత ఉత్తరం పోస్ట్ చేస్తావా, లేకపోతే పోస్ట్ చేసిన డబుల్ లెటర్ రాస్తావా? ముందు లెటర్ రాసిన తర్వాత పోస్ట్ చేస్తావు అనమాట. ఓకేనా? బిఫోర్ ఐ చెప్పండి. బిఫోర్ ఐ పోస్టెడా, రిటర్నా? బిఫోర్ ఐ పోస్టెడ్ ద లెటర్ ఐ హ్యాడ్ రిటర్న్ ద లెటర్. ఓకే, ఐ రిసీవ్డ్ మనీ రిసీవ్ చేస్తున్నావు. ఎప్పుడు రిసీవ్ చేస్తున్నావు? ఆఫ్టర్ ఐ హ్యాడ్ రిక్వెస్టెడ్ మై డాడ్. ఆఫ్టర్ మై రిక్వెస్టింగ్ ఓన్లీ డాడ్ సెంట్ మీ మనీ. ఓకేనా? ఆఫ్టర్ ఐ హ్యాడ్ టేస్టెడ్ కర్రీ. బిఫోర్ ఎప్పుడు?
బిఫోర్ ఐ టుక్ వాటర్. వాటర్ తాగడానికి ముందే తర్వాత జరిగిన. ఈ విధంగా రెండు జరిగిపోయిన పనులను కల్పించాడు. మీరు జనరల్ మన నిజ జీవితంలో ఇటువంటి కలిపిపోయిన పనులు చాలా మాట్లాడుతూ ఉంటాం. అటువంటి రెండు యాక్షన్స్ తీసుకుని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కాదు. ఈ సందర్భంలో తప్పించి హ్యాడ్ V3 అన్నది ఇంకెక్కడ యూజ్ చేయకండి. మామూలు పొసెసివ్ కేసు అయితే ఎక్కడ వస్తుంది? పాస్ట్ టెన్స్లో కలిగి ఉన్నా. Past tense lo kaligi unna. As I told you just now, yesterday I had headache. Now I don't have. Yesterday she had high fever, high temperature. Now she hasn't. Okay, she hasn't. So action గురించి మాట్లాడినప్పుడు had you taken dosa. Possession గురించి మాట్లాడినప్పుడు okay, had you రాదు. Did you have? Present tense లో do you have 10 rupees? Past tense లో do యొక్క past tense did you have 10 rupees. Did అనేది past tense వచ్చింది కాబట్టి నెక్స్ట్ present tense. So did you have 100 rupees yesterday? Sorry, yesterday I didn't have. ఈ విధంగా పొజిషన్ కూడా మనం ఉపయోగిస్తాం. Okay, thank you for watching. If you like my class, if you are able to catch my class, please do subscribe. Okay, bye.